జీవితం చాలా చాలా చిన్నది, చూడలేనంత లోతైనది, వర్ణించలేనంత కష్టమైనది. జీవితంలో ఎన్నో లోట్లుంటాయి, ఎన్నో ఆటుపోట్లు వస్తాయి. ఇతని జీవితంలో ఈరోజు ఎప్పటికీ మర్చిపోలేడు. 2 years బ్యాక్. ప్రస్తుతం మన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాం. వనిత అనే రోజు చనిపోయింది. కారణాలేంటి ఇంకా తెలియదు. ఈ వార్తతో కాకినాడ మొత్తం కలకలం అయిపోయింది. అసలు ఎలా చనిపోయింది, కారణాలేంటి ఇంకా తెలియదు. అసలు ఇది హత్య, ఆత్మహత్య, ఇవేంటో తెలుసుకుందాం. హిస్టరీ కేసుగా పోలీసులు కేసు నమోదు చేశారు. అసలు ఈ కేసు వివరాలు ఏంటో వాళ్ళ ప్రజలను తెలుసుకుందాం. సార్, సార్ మిమ్మల్ని, సార్ 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 మిమ్మల్ని. అసలు వనిత ఎలా చనిపోయిందో తన సోదరు కూడా చెప్పలేకపోతున్నాడు. దీని వెనక రహస్యం తెలుసుకుందాం. ప్రకాష్, ప్లీజ్ వద్దురా. నా చెల్లి మంచిది కాదారా? నా చెల్లి తప్పు చేయదురా. నా చెల్లి మంచిది కాదంటున్నారా? చెప్పరా చెప్పరా. చెప్పరా. చెల్లి మంచిదిరా, అలాంటిది కాదు. ప్రకాష్, హలో, ప్రకాష్ సూసైడ్ చేసుకున్నాడు రా. వాట్? వస్తున్నాను.
సార్ నన్ను మీ ఫ్రెండ్ చెల్లి ఇవాళ మీ ఫ్రెండ్ ప్రకాష్ సడన్గా చనిపోయారు. దీనికి గల కారణాలు ఏంటి మీకేమైనా తెలుసా? సార్ ఇది హత్య ఆత్మహత్య? సార్ అసలు ప్రకాష్ అలాంటి వాడు సార్ మిమ్మల్ని ఇది హత్య. మీరందరూ కలిసి ప్రకాశం చంపేశారు. వాడికి వాడి చెల్లే ప్రపంచం సార్, కానీ మీరు ఆ ప్రపంచాన్నే తప్పట్టారు. సానుభూతి కావాలి సార్, సూటుబోటి మాటలతో చంపేశారు. 22 ఏళ్ళ ప్రపంచం సార్ వాడికి తన చెల్లి. తను ఎలా చనిపోయిందో తెలియదు, తను లేకుండా వీడికి ఎలా బ్రతకాలో తెలియదు. అలాంటి వీడిని మీ చెల్లికి లవ్ అఫేర్ ఉందా, మంచిది కాదు అంటే ఎలా బ్రతుకుతాడు? ప్రతి అమ్మాయిని మీరు ఇలాగే పాయింట్అవుట్ చేస్తారా సార్ చెప్పండి? అయినా మన దేశంలో అమ్మాయిలు అంటేనే లోకు సార్. పోటుకొకరు బలైపోతున్నారు, రోజుకు 3 చనిపోతున్నారు. వీళ్ళందరికీ దిక్కెవరు, వీళ్ళందరికీ అండెవరు? అపురూపంగా పెంచుకున్నాడు సార్, కానీ ఆఖరి చెప్పకూడదు. ప్రేమ పేరుతో చనిపోతున్నారు, బలవంతం చేసి చంపేస్తున్నారు, తప్పు చేశారని చెప్పి చంపేస్తున్నారు. అసలు ఇక్కడ బతికే అవకాశం లేదు సార్. ఎందుకంటే స్కానింగ్ లో అమ్మాయిని తెలిస్తే మనకు భయం, పెరిగి పెద్దాక ఆకతాయిలు ఏడిపిస్తారేమో అని భయం, కాలేజీలో ప్రేమ వ్యవహారంతో భయం, పెళ్లి చేసాక భర్త ఏమంటాడా అని భయం, విదేశాల్లో మన అమ్మాయి ఎలా ఉందా అని భయం, అమ్మాయి పుట్టక ముందు నుండి చచ్చేంత వరకు భయం 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 భయం, ప్రతి నిమిషం భయం, ప్రతి క్షణం భయం. భయపడుతూనే ఉన్నాం సార్, మనం భయపడుతూనే ఉన్నాం. ఎందుకంటే తిరగబడేంత శక్తి లేదు, తట్టుకునేంత ఓపిక లేదు. స్త్రీ ప్రపంచానికి పునాది అనేది ఒకప్పుడు మాట, స్త్రీ ప్రపంచం అంటే సమాధి అనేది నేటి మాట. విజయవాడలో పేక్ కోసినప్పుడు మనం ఏం చేయలేదు, ఢిల్లీలో రేప్ చేసినప్పుడు మనం ఏం చేయలేదు, వైజాగ్లో యాసిడ్ పోసినప్పుడు మనం ఏం చేయలేదు, భవిష్యత్తులో కూడా మనం ఏం చేయలేం సార్, భవిష్యత్తులో కూడా మనం ఏం చేయలేం. మీరు చెప్పింది చూస్తుంటే టోటల్ మీడియం తప్పడుతున్నారు. టోటల్ మీడియాని తప్పట్లేదే, కేవలం తప్పు చేసే మీడియాని తప్పంటున్నాను. సొసైటీ అవేర్నెస్ కోసం మేము వర్క్ చేస్తున్నాం, మీరు ఏమైనా కమెంట్ చేయడం కరెక్ట్ కాదు సార్. అసలు అవేర్నెస్సా? దేని మీద అవేర్నెస్ అంటారు చెప్పండి? ఒక మనిషిని ఎలా చంపాలో చూపించే ప్రోగ్రామ్ని మీరు అవేర్నెస్ అంటారా చెప్పండి? తప్పు చేయొద్దు అని ఒకడికి చెప్తే అసలు తప్పు అంటే ఏంటి అనే ప్రశ్న వస్తుంది. ఇక్కడ కూడా అంతే, మీరు చేస్తుంది అంతే. ఆ కుటుంబం ఎలా ఉందో ఏనాడైనా చూపించారా? ఆ కుటుంబ పరిస్థితి ఏంటో ఎప్పుడైనా చూపించారా? సార్ టీఆర్పీ కోసం కాదు సార్, విలువలతో చేయండి సార్. మీడియా ఇస్ నాట్ మెంట్ ఫర్ టీఆర్పీ, ఓన్లీ ఫర్ మోడల్. మీడియాని పాయింట్ చేయడం కట్ కాదు సార్. సమాజాన్ని మార్చే ప్రయత్నం మేము చేస్తున్నాం సార్, అవే చూపిస్తున్నాం కూడా. అలా చూసినప్పుడు కోపడ్డాం, తలుచుకుని బాధపడ్డాం, అంతే సార్ మాకు తెలిసింది, అంతే. మంచి చెప్పినా ఎంటర్టైన్గా ఫీల్ అవుతున్నారు సార్ జనాలు. ఎక్కడైనా ఏదైనా అమ్మాయికి జరిగితే అయ్యో పాప అనేవాడిని, ఈరోజు నా ఫ్రెండ్ చెల్లికి జరిగితే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. చనిపోవడం వల్ల మీ ఫ్రెండ్ ప్రకాష్ చనిపోయాడా? వనిత చనిపోవడం వల్ల వాడు చనిపోలేదు సార్. తన చెల్లి మంచిది కాదు అని సొసైటీ మాట వినలేక భరించలేక చనిపోయాడు సార్. ఇంకా ఎంతమంది వనితలు, ఇంకా ఎంతమంది అన్నయ్యలు బాధపడదు? అసలు ఈ అమ్మాయిల ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఈ అమ్మాయిలందరినీ ఒకటే అడగాలనుకుంటున్నాను సార్, మీ బరువు పోకుండా ఎవరికి తెలియకుండా స్కార్ఫ్లు కట్టుకుని బయటకు వెళ్ళాం. ఏమైనా తేడా జరిగితే ఎవరికి చెప్పకుండా చనిపోవడం. అరే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు ఏమైపోతారు? మీ అమ్మాయి ఎందుకు చనిపోయింది అని అడిగితే ఏం చెప్పాలో తెలియని పొజిషన్. అప్పుడు మేము కూడా మీలాగే స్కార్ఫ్లు కట్టుకుని ముఖం దాచుకోవాలా? ప్లీజ్ దయచేసి మారండి, దయచేసి మారండి. అయితే అమ్మాయిల రక్షణ లేదంటారా? రక్షణ ఎక్కడుంది, ఏముంది? రిజర్వేషన్ కల్పించడం రక్షణ సార్? స్కూల్స్లో, కాలేజెస్లో, ట్యూషన్స్లో, ఆఫీసెస్లో, హాస్పిటల్స్లో, థియేటర్స్లో ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్కడా రక్షణ లేదు సార్. ఈరోజు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే అది కూడా మీ టీఆర్పీ కోసమే సార్. టీవీ చూస్తున్న మీ అందరికీ ఒకటే చెప్తున్నా, స్త్రీని గౌరవిద్దాం, బతకనిద్దాం, మనలో మార్పు రావాలి. మన వల్ల ఆడపిల్లలు చనిపోతున్నారు కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకుందాం, వేరే అమ్మాయిని ఏమైనా చేసేటప్పుడు మన ఇంట్లో ఒక తల్లి, భార్య, అక్క, చెల్లి అందరూ ఆడవాళ్ళే అని గుర్తుపెట్టుకుందాం.
ఎందుకంటే భూమి గుండ్రంగా తిరుగుతుందన్నది ఎంత నిజమో ఈ సృష్టికి మూలం ఆడదనేది కూడా అంతే నిజం. అరే టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది, గ్రోత్ పెరిగింది, అవేర్నెస్ వచ్చింది, బట్ ఇంకా అమ్మాయి అంటూ చిన్న చూపు అలాగే ఉంది సార్. సేవా తత్పర్యాన్ని చాటిన మదర్ తెరిసా ఒక ఆడది, పరిపాలన సేవను అందించిన ఇందిరా గాంధీ ఒక ఆడది, స్పేస్ లోకి వెళ్ళిన సునీత విలియమ్స్ ఒక ఆడది, యుద్ధ నటిని పాటించిన ఝాన్సీ లక్ష్మీబాయి ఒక ఆడది. అరే మన దాహం తీర్చే గంగా, యమున, సరస్వతి నదులు కూడా అన్ని కూడా ఆడవాళ్ళే సార్. కానీ ఇప్పుడు ఆడదంటే జస్ట్ ఒక ఎంజాయ్మెంట్ లో తయారైంది సార్. మారాలి సార్, మొత్తం మారాలి. శాంతంగా ఉన్నప్పుడు విష్ణుమూర్తి కాళ్ళ దగ్గర ఉన్న లక్ష్మీదేవిలో ఉంటుంది సార్ ఆడది. అదే కోపం వస్తే సాక్షాత్తు పరమశివుని కాళ్ళ దగ్గర ఉంచిన మహంకాళి అవుతుంది సార్. సమాజంలో ప్రతివాడు స్త్రీని గౌరవించాలని, ముందుగా తమ తల్లిని గుర్తుపెట్టుకోవాలని ఈ ఋషి మాటలు మాట్లాడతారని క్లియర్గా అర్థమవుతుంది. భవిష్యత్తులో ఇటువంటి వార్తలు రాకూడదని సిద్ధం కావాలని శరత్తో చరణ్, ఐఎంవి అవుటర్ స్టూడియో. సొసైటీలో అమ్మాయి అంటే ఓ చిన్న చూపు ఇంకా ఉంది, ఇంకా ఓ భయం ఉంది. సొసైటీ అంటే జనారణ్యమే కావచ్చు, కానీ అరణ్యం కాదు. సేవ్ టైగర్, సేవ్ వైల్డ్ లైఫ్ అని విన్నాం, సేవ్ ఉమెన్ అని కూడా వినాలా? జంతువులకి మనుషులకి డిఫరెన్స్ లేదా? లెట్స్ షో ద డిఫరెన్స్. లెట్స్ రెస్పెక్ట్ ద ఉమెన్. లెట్ లివ్ ద ఉమెన్ ఫర్ ఎవర్. రెస్పెక్ట్ ఉమెన్.